శ్రీ గురుభ్యో నమః. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రములకు స్వరూపముగా గలది. సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వరూపే అంటూ మహాకవి కాళిదాసు శ్యామలా దండకంలో స్తుతించారు. సర్వ టోటాలిటీ అనే పదం ఎప్పుడూ బ్రహ్మాన్ని సూచిస్తుంది. సర్వమంత్రం అంటే శ్రీవిద్యా మంత్రం, సర్వయంత్రం అంటే శ్రీచక్రం, సర్వతంత్రం అంటే శ్రీవిద్య. అమ్మే సర్వమంత్రాలు, అమ్మే సర్వయంత్రాలు, అమ్మే సర్వతంత్రాలు. నియమించేది కాబట్టి ఆమెకు నియంత అని పేరు. యమింపబడేదానికి యంత్రము అని పేరు. యంత్రము అనగానే మనకొక నిర్జీవ వస్తువు గుర్తుకు వస్తుంది. కానీ శాస్త్ర దృష్టిలో యంత్రం అంటే చైతన్యాన్ని నియంత్రించి నిర్దిష్ట దిశలో ప్రవహింపచేసే సాధనం. అందుకే యంత్రం కేవలం ఆకారం కాదు, అది ఒక చైతన్య నిర్మాణం, కాన్షియస్ స్ట్రక్చర్. శరీరంలో పనిచేసే అన్ని భాగాలు కూడా యంత్రాల కిందకే వస్తాయి. శ్వాసక్రియకు ముక్కు రంధ్రాలు, 2 ఊపిరితిత్తులు, ఈ మొత్తం కూర్పు ఒక యంత్రం. రక్త ప్రసరణకు కర్ణికలు, జఠరికలు, సిరలు, ధమనులు, వీటితో కూర్పు కలిగిన గుండెకాయ ఒక యంత్రం. నాడీ మండలంతో సంధానింపబడిన వెన్నుపాము, మెదడుల కూర్పు ఒక యంత్రం. జీర్ణక్రియకు, శోషణ ప్రక్రియకు సంబంధించిన మూత్రపిండాలు ఒక యంత్రం. ఇలా ఎన్నో యంత్రాలు మానవ శరీరంలో ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ పరాశక్తి అయిన అమ్మవారి స్వరూపం క్రిందకే వస్తాయి. శక్తి మీద ఆధారపడి పనిచేసే యంత్రాలన్నింటికీ అమ్మవారు ఆత్మ లాంటిది. అండపిండ బ్రహ్మాండ భాండములు నిండియుంటివే అనిలాచల, యథా పిండే తదా బ్రహ్మాండే, పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది. దేహంలో ఎలా అయితే యంత్ర అమరిక ఉందో విశ్వ నిర్వహణకు కూడా అలా యంత్ర అమరిక ఉంటుంది. విశ్వస్థాయిలో యంత్రాలు: సూర్యుడు కాలచక్రాన్ని నడిపే మహాయంత్రం, చంద్రుడు జల ప్రవాహాలు, మనస్సు ప్రభావం, భూమి గురుత్వాకర్షణ, జీవన పోషణ. ఈ సమస్త యంత్ర వ్యవస్థను సమన్వయపరిచేది పరాశక్తి. విశ్వ నిర్వహణకు దోహదపడే సకల దేవతలను యంత్రాలతో సమన్వయపరిచి ఆరాధించడమే గణపతి యంత్రం, లక్ష్మీ యంత్రం, మత్స్య యంత్రం, సుదర్శన యంత్రం మొదలైనవి. యంత్రాలలో శ్రీచక్రం రాజు లాంటిది, బిందువు పరబ్రహ్మ, త్రికోణాలు శక్తి, వృత్తాలు చైతన్యం ప్రవాహం. ఇది మొత్తం విశ్వ నిర్మాణానికి బ్లూ ప్రింట్ అన్నమాట. దేహంలో నాడులు, కేంద్రం సహస్రారం. విశ్వంలో కక్షలు, కేంద్రం సూర్యుడు. యంత్రంలో రేఖలు, కేంద్రం బిందువు. విగ్రహం దేవతకు స్థూల రూపం, యంత్రం దేవతకు సూక్ష్మ రూపం. యంత్రం అనేది దేవతాశక్తిని నియంత్రణ చేసి తనలో ఇముడ్చుకుంటుంది కాబట్టి యంత్రారాధన కూడా దేవతారాధనకు సమానమే అవుతుంది. బీజంలో వృక్షం ఎలా అయితే ఉందో, వీర్యంలో జీవి ఎలా అయితే ఉందో, ప్రపంచంలో మనం చూసే ఆకృతులన్నీ బిందువులో ఇమిడి ఉంటాయి. ఈ బిందువును అధిష్ఠించి ఉండేది పరాశక్తి. అందువల్లనే అన్ని యంత్రాలకు అమ్మవారు ఆత్మ వంటిది అని అన్నారు. ప్రపంచంలో ఉపాసించబడే ప్రతి దేవతకు ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఈ యంత్రములు దేవతలకు ప్రతిరూపంగా ఉంటాయి. సకల దేవతల ప్రతిరూపాలన్న యంత్రాలన్నింటికీ చైతన్య స్వరూపంగా అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మకు సర్వయంత్రాత్మిక అని పేరు. మంత్రం ఉంటే యంత్రము ఉంటుంది, యంత్రం ఉంటే తంత్రము ఉంటుంది. ఈ 3 కలిస్తేనే ఉపాసన అవుతుంది. మంత్ర యంత్ర తంత్ర ఈ 3 వేర్వేరు కావు, ఒకే సత్యానికి 3 రూపాలు. ఇవి 3 కలిస్తేనే ఉపాసన సంపూర్ణమవుతుంది. మంత్రం జపిస్తే శక్తి మేల్కుంటుంది, యంత్రం ధ్యానం చేస్తే శక్తి కేంద్రీకృతమవుతుంది, తంత్రం పాటిస్తే శక్తి సరిగ్గా ప్రవహిస్తోంది. ఈ 3 కలిస్తేనే అమ్మ అనుభవంలోకి వస్తోంది. అమ్మ జ్ఞానాంబ, జ్ఞాత జ్ఞేయము జ్ఞానము 3 నీవే కదమ్మా. జీవ జగత్తు జగదీశ్వరుడు 3 నీవే కదమ్మా. అతడు నీవు నేను 3 నీవే కదమ్మా. త్రిపుటి నీవు, త్రిపుర సుందరి నీవు